Myself, A. Abdul Rahim, working as a school assistant in ZPHS, Daivam Dine. Let us start today's session. So I am very excited to be the part of this live session. Today we will discuss about the blueprint, questionnaire, as well as the how to prepare the examination in the upcoming SSC examination. So we will discuss in both media, Telugu and English medium. Let us now start. First of all, examination pattern. How will be the examination pattern in the upcoming SSC exam? So see here, only part 1 in the question paper which carries 100 marks. Now we have only single paper, so it carries 100 marks. So here it has the 1 to 33 questions under the 4 sections. So we have the 4 sections. Ante manaku 4 sections untayi. There will be 12 questions, 1 mark questions under the section 1, no choice. So first section lo manaku మొదటి సెక్షన్ లో 1 మార్కు ప్రశ్నలు ఉంటాయి. అయితే అందులో ఎలాంటి చాయిస్ అనేటువంటివి ఉండవు. సో నెక్స్ట్ దెర్ విల్ బి 2 మార్క్ క్వశ్చన్ అండర్ ద సెక్షన్ 2. రెండవ సెక్షన్ లో మనకు మళ్ళీ ఎన్ని ఉంటాయి, 8 ప్రశ్నలు ఉంటాయి. ఆ 8 ప్రశ్నలకు గాను ఎలాంటి చాయిస్ అనేటువంటివి ఇక్కడ ఇందులో ఉండవు. ఆ తర్వాత దెర్ విల్ బి ద 8 మార్క్స్ 8 క్వశ్చన్స్ అండర్ ద 4 మార్క్స్. సో అండర్ ద సెక్షన్ 3 అనగా సెక్షన్ 3 పార్ట్ లో 4 మార్కుల ప్రశ్నలకు గాను 8 ప్రశ్నలు అనేటువంటివి అడగడం జరుగుతుంది. ఆ తర్వాత లాస్ట్ సెక్షన్ అయితే ఇక్కడ 4 మార్కుల ప్రశ్నల్లో కూడా ఎలాంటి చాయిసెస్ అనేటువంటివి ఉండవు. ఆ తర్వాత అండర్ ద సెక్షన్ 4 we have the 8 మార్క్ క్వశ్చన్స్. సో 5 క్వశ్చన్స్. ఇక్కడ మనకు 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఆ తర్వాత 5 ప్రశ్నలు ఉంటాయి. అయితే వీటికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు 100 మార్కుల ప్రశ్నాపత్రంలో ఇక్కడ మనకు కేవలం 8 మార్కుల ప్రశ్నలకు మాత్రమే చాయిసెస్ ఉంటాయి. అవి కూడా ఎలా ఉంటాయి, ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. ఓకే. ఆ తర్వాత 33 క్వశ్చన్ విల్ బి ఆన్ ద మ్యాప్. మనకు ఇక్కడ 33 క్వశ్చన్ ఏముంటుంది, మ్యాప్ బేస్ పైన ఉంటుంది. అయితే ఆ మ్యాప్ బేస్ ఎలా ఉంటుంది అంటే బోత్ ఉంటాయి. ఇండియా మ్యాప్ చేయాలి, తర్వాత వరల్డ్ మ్యాప్ చేయాలి. కాకపోతే చాలా మంది పిల్లలు ఏం చేస్తుంటారంటే మనకు ఇండియా మ్యాప్ కు 2 చాయిసెస్ ఉంటాయి, అదే విధంగా వరల్డ్ మ్యాప్ కు 2 చాయిసెస్ కూడా ఉంటాయి. అయితే ఒకే దాంట్లో ఇండియా మ్యాప్ 2 చేసేసి వరల్డ్ మ్యాప్ ని వదిలిపెట్టిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు బాగా గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సో మనము ఇండియా మ్యాప్ చేయాలి, అదే విధంగా వరల్డ్ మ్యాప్ చేయాలి. ఇండియా మ్యాప్ కూడా చాయిస్ ఉంటుంది, అదే విధంగా వరల్డ్ మ్యాప్ కూడా చాయిస్ ఉంటుంది. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సో వీ విల్ అటెంప్ట్ బోత్ ద ఇండియా మ్యాప్ అండ్ వరల్డ్ మ్యాప్. ఓకే. సో దిస్ ఈస్ ద టోటల్ ప్యాటర్న్ అబౌట్ ద 100 మార్క్స్ పేపర్. సో లెట్స్ నౌ another one, how the question paper will be framed. So here difficult level. So we have the 20%, 60%, 20%. So difficult level 20% may be very difficult, 60% may be average, 20% may be very easy. So that's why ఇక్కడ మనకు ప్రశ్నాపత్రము ఎప్పుడైనా సరే తయారు చేసేటప్పుడు సాధారణంగా యావరేజ్ అనేటువంటిది 60% ఉంటుంది. ఆ తర్వాత డిఫికల్ట్ 20% ఉంటుంది, ఈజీ 20% ఉంటుంది. ఎప్పుడైతే మనం 100 మార్కులు స్కోర్ టార్గెట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ 20% డిఫికల్ట్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని మనం రీచ్ అవ్వాలి. సో దాన్ని రీచ్ అవ్వడానికి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేటువంటిది డిస్కస్ చేద్దాం. ఇకపోతే లెసన్ వైజ్ వెయిటేజ్ ఉంది. ఇక్కడ సాధారణంగా మనకు టోటల్ 22 లెసన్స్ ఉన్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 22 లెసన్స్ మీకు కనిపిస్తాయి. సో మీరు ప్రశ్నపత్రంలో 22 అనేటువంటిది లెసన్స్ మీరు చూసింటారు. మీ యొక్క టెక్స్ట్ బుక్ లో చూడండి 22 లెసన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఎన్ని పార్ట్స్ ఉంటాయి, 4 పార్ట్స్ ఉంటాయి, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అండ్ ఎకనామీ. సో ఇక్కడ 4 టెక్స్ట్ బుక్లకు గాను 22 పాఠాలు ఉంటాయి. ఆ తర్వాత మ్యాప్, ఇండియా మ్యాప్ చేయాలి, తర్వాత వరల్డ్ మ్యాప్ చేయాలి. సో ఇప్పుడు చూడండి లెసన్ వైజ్ వెయిటేజ్ యాజ్ పర్ ద ఏపీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో మనకు స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి ప్రకారంగా ఎలా ఉంటుంది, లెసన్ వైజ్ వెయిటేజ్ ఉంటుంది. అంటే పాఠ్యాంశాల వారీగా వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకపోతే ద ఇండివిజువల్ షుడ్ బి స్కోర్ 35 మార్క్స్. ఈ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇకపోతే మనం ఎగ్జామినేషన్ లో 24 పేజెస్ ఒక బుక్లెట్ ఇస్తారు. సో అడిషనల్ గా కూడా ఇస్తారు, లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. సో 24 పేజీలకు సంబంధించినటువంటిది ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ లోనే మనం అన్ని సమాధానాలు అనేటువంటివి రాయవలసి ఉంటుంది.
తర్వాత నెక్స్ట్ చూడండి, ఇకపోతే వెయిటేజ్ టేబుల్ ని ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ చూడండి క్వశ్చన్ టైప్ ఎలా ఉంది, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్ అలాటెడ్, టోటల్ మార్క్స్. ఇప్పుడు చూద్దాం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మనకు 2 మార్కుల ప్రశ్నలు 8 ఉంటాయి, 16 మార్కులు. అదేవిధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇక్కడ కూడా 8 ఉంటాయి, మార్కులు వచ్చేసి 4, టోటల్ 32. ఇకపోతే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 5 రాయాలి, ఒక్కొక్క దానికి 8 మార్కులు, టోటల్ మనకు 40 మార్క్స్. ఇకపోతే ఆబ్జెక్టివ్ టైప్ లో 1 మార్కు ప్రశ్నలు 12 ఉంటాయి, వాటికి 12 మార్కులు అనేటువంటివి వస్తాయి. సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇకపోతే సోషల్ స్టడీస్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఖచ్చితంగా అకాడమిక్ స్టాండర్డ్ ఆధారంగానే ప్రశ్నాపత్రం తయారు చేస్తారు. అదేవిధంగా మన ప్రిపరేషన్ విధానం కూడా అదే విధంగానే ఉండాలి. అయితే ఇక్కడ చూద్దాం, మనకు 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఆ తర్వాత రీడింగ్, టెస్ట్ గివెన్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్, రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్. నెక్స్ట్ మ్యాపింగ్ స్కిల్స్, ద ఫైనల్ వన్ అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ. సో ఇక్కడ చూద్దాం, ఇప్పుడు మనకు 6 అకాడమిక్ స్టాండర్డ్ లో టాప్ 1 40% దేనికి ఉంది, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంది, అంటే 40 మార్కులు వస్తాయి. ఆ తర్వాత సెకండ్ వన్ AS2 అంటాం. చాలా మంది పిల్లలు ఒక సాధారణంగా ప్రశ్నాపత్రంలో ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ ని ఏం చేయమంటాడు, కామెంట్ చేయమంటాడు. సో కామెంట్ ఏ విధంగా చేయాలి అనేటువంటిది నేను ఒకటి మోడల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం, చూడండి వీటికి 10% ఉంటుంది, 10 మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ స్కిల్స్. నేను చెప్పేది ఏంటంటే సోషల్ స్టడీస్లో ఈజీగా పాస్ కావడానికి మనకు 2 మార్గాలు కనిపిస్తాయి. అది అకాడమిక్ స్టాండర్డ్ 3, అదేవిధంగా మ్యాపింగ్ స్కిల్స్. మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో ఏముంటుంది, సమాచారం అనేటువంటిది మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఆ సమాచారాన్ని క్రోడీకరించి రాయడం కానీ, లేకపోతే సమాచారం ఇచ్చినటువంటి దానికి ప్రశ్నలు ఏవైతే అడుగుతారో ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కానీ, టేబుల్స్, తర్వాత పట్టికలు, అదేవిధంగా పై డయాగ్రామ్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో వీటికి ఒక 15 మార్క్స్ అనేటువంటి మనకు రావడం జరుగుతుంది. తర్వాత మ్యాపింగ్ స్కిల్స్ చూడండి, మ్యాపింగ్ స్కిల్స్ కూడా 15 మార్కులు వస్తాయి. అంటే ఈజీగా మనం 30 మార్కులు సాధించుకోవడానికి మన యొక్క సోషల్ స్టడీస్ లో సాధ్యమవుతుంది. ఆ తర్వాత చూద్దాం, ఇంకా లాస్ట్ వన్ అప్రిసియేషన్, సెన్సిటివిటీ. ఈ విధంగా టోటల్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది, ప్రశ్నాపత్రం కూడా ఇలానే తయారవుతుంది. ఇక చూద్దాం బ్లూ ప్రింట్. ఇప్పుడు మనకు ఏదైతే మనకు బోర్డు, స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటిది, దాని ప్రకారంగా బ్లూ ప్రింట్ మనము యాక్చువల్గా అయితే బ్లూ ప్రింట్ ఆధారంగానే ప్రిపేర్ కావాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, బ్లూ ప్రింట్ ఆధారంగానే ప్రిపేర్ అవ్వాలి. అందులో చూద్దాం ఏ లెసన్ నుంచి ఏ ప్రశ్నలు వస్తున్నాయి అనేటువంటి బాగా గమనించండి. ఇక్కడ చూస్తే మీరు రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ అంటే జాగ్రఫీలో టోటల్ వీ హ్యావ్ ద 7 లెసన్స్. జాగ్రఫీలో 7 లెసన్స్ ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ మనకు హిస్టరీలో 5 లెసన్స్ ఉన్నాయి. అయితే ఈ సెషన్లో మనం జాగ్రఫీ, ఆ తర్వాత ఎకనామిక్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రఫీ. టోటల్ వీ హ్యావ్ ద 7 lessons in the geography. Okay, but as per the blueprint, you have to observe the first lesson carries the first mark questions 2. మన మొదటి లెసన్ లో మనకు 1 మార్కు ప్రశ్నలు 2 వస్తాయి. ఇక్కడ చూడండి రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ లో 1 మార్కు ప్రశ్నలు 2 వస్తాయి. అంటే ఇక్కడ ఫస్ట్ లెసన్ లో మీరు ఎక్కడైనా 2 మార్క్ కానీ, 4 మార్క్ కానీ, 8 మార్క్ కానీ ఎక్కడ కూడా లేవు. మ్యాప్ మళ్ళీ మనకు మ్యాప్ ఒకటి వస్తుంది. ఇప్పుడు టోటల్ గా మనకు 3 క్వశ్చన్స్ 3 మార్క్స్. మనం ఫస్ట్ లెసన్ లో ఫోకస్ చేయాల్సింది కేవలం ఫస్ట్ మార్క్ క్వశ్చన్ కి మాత్రమే ఫోకస్ చేయాలి. అయితే ఈ లెసన్ లో మనం 1 మార్కు ప్రశ్న సాధించాలంటే ఏం చేయాలి అంటే క్షుణ్ణంగా టెక్స్ట్ బుక్ ని ఆధారపడాలి. టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి లైన్ టు లైన్, పిన్ టు పిన్ నేర్చుకుంటే ఈజీగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఏంటిది 1 మార్కు ప్రశ్న అంటే 2 మార్కులు ప్లస్ మ్యాప్ పాయింటింగ్ 3 మార్క్స్ ఈజీగా సాధించవచ్చు. కాబట్టి రిమైనింగ్ 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ గురించి పెద్దగా మీరు అక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే నెక్స్ట్ చూడండి ఫారెస్ట్ సంబంధించినటువంటిది, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. ఇక్కడ కేవలం 4 మార్కుల ప్రశ్న ఒకటే అడగడం జరుగుతుంది. ఇక్కడ వీటికి 4 మార్కులు. ఇకపోతే నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్. ఇంకా వాటర్ రిసోర్సెస్ లో ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఒకటి అడగడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఎస్ఏ టైప్ క్వశ్చన్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 4th లెసన్ ఒకటి, తర్వాత 3rd లెసన్ ఒకటి, అంటే అగ్రికల్చర్, వాటర్ రిసోర్సెస్, ఈ రెండిట్లో మాత్రమే 8 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్, ఎస్ఏ క్వశ్చన్స్ కి ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి కదా, కాబట్టి ఆ విధంగా.
ఇప్పుడు చూడండి మినరల్స్ అండ్ రిసోర్సెస్, ఇందులో మనం 4 మార్కుల ప్రశ్న ఒకటి చూస్తున్నాం. సో కాబట్టి టోటల్ క్వశ్చన్ ఒకటి 4 మార్కులు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, దీన్ని చూసామంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉన్నాయి, 2 మార్క్స్ ఒకటి ఉంది, 4 మార్క్స్ లేవు, 8 మార్క్స్ లేదు, మ్యాప్ సంబంధించినటువంటి 2 ఉంటాయి, ఒకటి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అదేవిధంగా లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకనామీ, సో దీన్ని చూసామంటే 2 మార్క్స్ సంబంధించి ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు మ్యాప్ ఒకటి, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, టోటల్గా 2+2. ఇకపోతే నెక్స్ట్ ఓవరాల్గా తీసుకుంటే మనకి ఇందులో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇందులో ఎకనామీ చూద్దాం. ఎకనామీ చూస్తే ఎకనామీలో కూడా టోటల్ వీ హ్యావ్ ద 5 లెసన్స్ ఇన్ ద ఎకనామీ. ద ఫస్ట్ లెసన్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్లో 1 మార్కు ప్రశ్న ఒకటే ఉంటుంది, ఆ తర్వాత 4 మార్కుల ప్రశ్న ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకనామీ. సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకనామీలో ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో మీరు బాగా గమనిస్తే ఒక ప్రశ్న 8 మార్కులు. ఆ తర్వాత మనీ అండ్ క్రెడిట్. మనీ అండ్ క్రెడిట్ తీసుకున్నామంటే ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఇంటర్నల్ చాయిస్ అనేటువంటి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ అదేవిధంగా గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకనామీ, ఇందులో 1 మార్క్ ప్రశ్న 2 ఉంటాయి, 2 మార్క్స్ ప్రశ్న ఒకటి ఉంటుంది. సో టోటల్గా క్వశ్చన్స్ 3 ఉంటాయి, టోటల్ మార్క్స్ 4 ఉంటాయి. ఆ తర్వాత కన్జ్యూమర్ రైట్స్. సో లాస్ట్లో మనకు ఉన్నటువంటి లెసన్ కన్జ్యూమర్ రైట్స్. కన్జ్యూమర్ రైట్స్లో 2 మార్క్ ప్రశ్న ఒకటి ఉంటుంది, 4 మార్కుల ప్రశ్న ఒకటి ఉంటుంది. ఆ తర్వాత టోటల్ ఓవరాల్గా టోటల్ క్వశ్చన్స్ 2 ఉంటాయి, టోటల్ మార్క్స్ 6 ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కసారి మనం గమనిస్తే ఎకనామీ బ్లూ ప్రింట్లో మీరు 8 మార్క్స్ అనేటువంటిది ఒక ప్రశ్న సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామీలో అడగడం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్కువ మార్కులు ఉన్నటువంటి లెసన్ ఏంటిది, కన్జ్యూమర్ రైట్స్. సో చూడండి 6 మార్కుల ప్రశ్న. అంటే ఈ చాప్టర్లో ఈ యొక్క పార్ట్లో, ఎకనామీ పార్ట్లో ఈ 2 చాప్టర్స్ అంటే ఏంటిది, సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ తర్వాత కన్జ్యూమర్ రైట్స్, ఈ 2 చాప్టర్లు కాస్త మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరత ఉంది. అదేవిధంగా జాగ్రఫీ చూడండి. జాగ్రఫీలో ఏం చేసామంటే ఇక్కడ మనకు 8 మార్క్స్ అనేటువంటి ఒకటి ఇంటర్నల్ చాయిస్ పోగా మనకు ఏంటిది అగ్రికల్చర్ ఒకటి, తర్వాత వాటర్ రిసోర్సెస్, వీటికి 8 మార్కులు ఉన్నాయి. ఆ తర్వాత 6 మార్కులు ఉన్నటువంటి ప్రశ్నలు ఎక్కడైనా ఉన్నాయంటే ఎక్కడ మనకు 6 మార్క్స్ అనేటువంటి కనిపించట్లేదు. సాధారణంగా 4 మార్క్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి మీరు ఎకనామిక్స్ విషయానికి వచ్చేసరికి 6 మార్కులు మనకు కన్జ్యూమర్ రైట్స్ రావడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు ఏంటి స్ట్రాటజీ, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఓవరాల్గా వ్యూ మనం చూస్తే బ్లూ ప్రింట్ని ప్రతి దాంట్లో ఈక్వల్ బేస్గా తయారు చేయడం జరిగింది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, అందులో క్వశ్చన్స్ కూడా చూడండి ఈక్వల్గా ప్రియారిటైజేషన్ ఉంది. కాబట్టి 4 టెక్స్ట్ బుక్లు కూడా ప్రాముఖ్యమే, అందులో ఉన్నటువంటి అన్ని లెసన్లు ప్రాముఖ్యమే. కాకపోతే బ్లూ ప్రింట్ ఆధారంగా ప్రిపేర్ అవ్వాలి. ఇకపోతే నెక్స్ట్ పార్ట్ వైజ్ అనాలిసిస్ మనం చూస్తే టోటల్గా జాగ్రఫీ 7 లెసన్స్, మార్క్స్ 23 వస్తున్నాయి. బాగా అబ్జర్వ్ చేయండి. హిస్టరీలో 5 లెసన్స్ 23 మార్క్స్. అంటే ఇది పాలిటీలో 23 మార్క్స్, 5 లెసన్స్ ఉన్నాయి. ఎకనామిక్స్లో 5 లెసన్స్ 23 మార్క్స్. సో ఓవరాల్గా 92 మార్క్స్ అవుతాయి, ప్లస్ 8 మార్క్స్ మ్యాప్. సో ఇది టోటల్ ఆల్గా ఓవర్ వ్యూ అబౌట్ ద బ్లూ ప్రింట్. నెక్స్ట్ జాగ్రఫీ గురించి డిస్కస్ చేద్దాం. సో జాగ్రఫీలో ఏం చెప్పామంటే బేసిక్గా 1 మార్క్ క్వశ్చన్స్ మనం రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్లో 2 అంటే ఏమిటి 2 బిట్లు వస్తాయి, 2 మార్కులు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో 1 ప్రశ్న వస్తుంది, 1 మార్కు, టోటల్గా 3 మార్కులు అనేటువంటిది ఈ లెసన్ నుంచి, అంటే ఈ 2 లెసన్ నుంచి జాగ్రఫీ టోటల్ ఓవరాల్ మనం వ్యూ చూస్తే జాగ్రఫీలో 2 లెసన్ల పైన 1 మార్క్ పరంగా మనం ఫోకస్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఇవి 1 మార్క్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి ఇది కూడా తెలుసుకోవాలి. సో ఎంసీక్యూస్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, డాటా టైప్ ఉంటాయి, అంటే డాటా ఇవ్వడం, ఆ డాటా ఆధారంగా ప్రశ్న అడగడం. అందులో పిక్చర్ ఉంటుంది, పిక్చర్ ఇచ్చేసి ఆ పిక్చర్ ఎవరు గుర్తుపడని అడుగుతాడు. సో కాబట్టి డాటా టైప్ ఉండొచ్చు, డయాగ్రామ్ బేస్డ్ ఉండొచ్చు, అదేవిధంగా సింపుల్ రీకాల్ 1 వర్డ్ ఈ విధంగా కూడా ఉండొచ్చు. తర్వాత మ్యాచింగ్ టైప్ అంటే జతపరచుము అన్నటువంటిది కూడా అడగచ్చు. ఆ తర్వాత గ్రాఫ్ బేస్డ్, సో గ్రాఫ్ ఆధారంగా కూడా ప్రశ్నలు అనేటువంటి అడగడం జరుగుతుంది. తర్వాత కంప్లీట్ ద సెంటెన్సెస్ అంటే ఒక సెంటెన్స్ ను ఇన్కంప్లీట్ ఇచ్చిన తర్వాత వాటిని పూరించండి అని చెప్పి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఫైండ్ ద ఆడ్ వన్ అంటే భిన్నమైనది ఏది, ఇచ్చినటువంటి సమాచారంలో ఆడ్ వన్ ఏది ఉంది అనేటువంటిది కూడా 1 మార్క్ ప్రశ్న కింద ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఇకపోతే మోడల్ క్వశ్చన్స్ ఒక్కొక్కటి ఒకసారి చూద్దాం. చూడండి 1 మార్క్ క్వశ్చన్ లో ఎలాంటి మోడల్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫస్ట్ పేర్ కంప్లీట్ ద సెకండ్ పేర్. ఇక్కడ ఫస్ట్ పేర్ ఇవ్వడం జరిగింది. ర్యాన్బాక్సీ అనేటువంటిది మెడిసిన్ కి సంబంధించినటువంటి కంపెనీ.
అదే సుందరం అనే ఫాస్ట్ అండ్ సుందరం అనేటువంటిది దేనికి సంబంధించినటువంటి కంపెనీ క్వశ్చన్ మార్క్ అంటే ఫస్ట్ వన్ ఏదైతే పేరు ఇచ్చాడో సెకండ్ పేరు కూడా అదే విధంగా ఇది నట్స్ అండ్ బోల్ట్స్ కి సంబంధించినటువంటి కంపెనీ. ఓకే, నెక్స్ట్ ఫైన్ వన్ ఆడ్ వన్ అవుట్ భిన్నమైనది ఏంటిది? మీకు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో కార్గిల్ ఫుడ్స్ ఉంది, ఏషియన్ పెయింట్స్ ఉంది, ర్యాండ్ బ్యాక్సీ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది. సో ఇచ్చినటువంటి వాటిలో ఏది ఎంఎన్సి అనేటువంటిది గుర్తుపట్టాలి. అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అంటే మ్యాప్ ఆధారంగా కూడా మ్యాప్ ఎలా ఇస్తాడు? ఈస్ట్ నుంచి వెస్ట్ కంట్రీస్ ని ఫిల్ చేయండి లేదా నార్త్ నుంచి సౌత్ కంట్రీస్ ని ఫిల్ చేయండి. సో ఈ విధంగా అడగడం జరుగుతుంది. తర్వాత మనం పిక్చర్ బేస్ చెప్పుకున్నాం కదా, పిక్చర్ బేస్ లో ఏదైనా అడగచ్చు అంటే ఒక పిక్చర్ ఇచ్చి దాన్ని మనం గుర్తుపట్టాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా అడగచ్చు. సో ఇక్కడ మీకు నేషనల్ పార్టీకి సంబంధించినటువంటిది లీఫ్ అనేటువంటి ఒక సింబల్ ఇచ్చాడు. సో దీని ఆధారంగా పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఈ రూపంలో ఉంటాయి. సో ఆ తర్వాత మ్యాప్ లో చూద్దాం. మ్యాప్ కూడా ఈ విధంగా మ్యాప్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో ఇందులో ఇది 1 మార్క్ కావచ్చు, 2 మార్క్స్ కావచ్చు. సో ఇక్కడ మనకు 4 మార్కులకు సంబంధించిన ప్రశ్న ఉంది ఇది. సో దీంట్లో ఎలా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంటే టోటల్ మ్యాప్ ఇస్తాడు. మ్యాప్ ఇచ్చిన తర్వాత మ్యాప్ ను రీడింగ్ చేయాలి. సో మ్యాప్ రీడింగ్ అనేటువంటిది ఇందులో ఒక పార్ట్. సో మ్యాప్ రీడింగ్ చేయాలి. మ్యాప్ ఇచ్చినప్పుడు ప్రశ్నాపత్రం సాధారణంగా చాలా ఇదిగా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. ఆ ప్రశ్నాపత్రాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అందులో ఉన్నటువంటి ఆల్ ఏరియాస్ ని మీరు బాగా చూడాలి. సో మ్యాప్ రీడింగ్ అంటారు వాటిని. సో మీరేం చేయాలి? మొత్తం మ్యాప్ ని చూడాలి. అందులో ఇంకా ఇంపార్టెంట్ ఏం తెలిసిన ఇండెక్స్ అనేటువంటిది చూడాలి. మీరు ఇండెక్స్ ఉంటుంది కదా, ఆ ఇండెక్స్ ని కూడా మీరు పరిశీలించాలి. సో కాబట్టి ఇక్కడ మనకు వాటికి సంబంధించినటువంటివి 4 ప్రశ్నలు ఇక్కడ అడగడం జరిగింది. సో ఈ విధంగా మ్యాప్ సంబంధించినటువంటిది బాగా మనం రీడింగ్ చేసిన తర్వాతనే వీటికి సంబంధించినటువంటి సమాధానాలు అనేటువంటివి రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఏఎస్2 ప్రశ్న. చాలా మంది పిల్లలు ఎప్పుడు కూడా ఏఎస్2లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒక పారా ఇస్తాడు, ఆ పారా ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి కామెంట్ చేయమంటాడు. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఒక పారా ఇవ్వడం జరిగింది ఏఎస్2 కింద. మహాత్మా గాంధీస్ లెటర్ వాజ్ ఇన్ ఎ వే an ultimatum if the demands were not fulfilled by the 11th March. The letter stated the Congress would launch a civil disobedience campaign. Irwin was unwilling to negotiate, so Mahatma Gandhi started his famous Salt March accompanied by 78 of his trusted volunteers. The march was over 240 miles from Gandhiji Ashram in Sabarmati to the Gujarat coastal town of Dandi. The volunteers walked for 24 days, about 10 miles a day. Thousands came to hear Mahatma Gandhi wherever he stopped, and he told them what he meant by Swaraj and urged them to peacefully defy the British. On the 6th April, he reached Dandi and ceremonially violated the law manufacturing salt by boiling sea water. ఇది ఒక పారా. సో ఈ పారాలో ఏం చేశాడంటే మహాత్మా గాంధీ యొక్క సాల్ట్ ఉద్యమానికి సంబంధించినటువంటి మనకి బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మనం కామెంట్ చేయమన్నప్పుడు కామెంట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్, రెండు మనకు యాంగిల్స్ లో ఉంటాయి. అయితే మనం ఏం చేయాలి? దీన్ని సింప్లిఫై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం రాసేటువంటి ఏఎస్2 పారా ఎలా ఉంటుందంటే సింప్లిఫై అనేటువంటిది చేయవలసి ఉంటుంది. సో దీన్ని ఎలా రాయాలి ఒక్కసారి చూడండి. ఏఎస్2కు సంబంధించినటువంటిది ఇక్కడ మనం ఎలా రాసాం? సాధారణంగా మనం సోషల్ స్టడీస్ లో ఆన్సర్స్ రాసేటప్పుడు 1 మార్క్ ప్రశ్న వదిలేసి 2 మార్కుల ప్రశ్న కానివ్వండి, 4 మార్క్స్ కానివ్వండి, ఆ తర్వాత 8 మార్క్స్ కానివ్వండి, ఖచ్చితంగా పాయింట్ల రూపంలో మాత్రమే రాయాలి. సో పాయింట్స్ అనేటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ ప్రశ్న తీసుకుంటే 2 పాయింట్లు ఖచ్చితంగా ఉండాలి. సో పాయింట్స్ లేకుండా మీరు ఎప్పుడు కూడా సమాధానాలు సాంఘిక శాస్త్రంలో రాయకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇది ఏ విధంగా రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, టోటల్ గా 8 పాయింట్స్ ఇక్కడ రాయడం జరిగింది. ఇది యాక్చువల్గా అయితే ఎస్ఏ టైప్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఏం చేసాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసేటప్పుడు ఏం చేయాలి అంటే టోటల్ పారాను చదివిన తర్వాత ఏ టాపిక్ పైన ఇచ్చాడో బాగా గమనించి వాటిని మనం కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి, అంటే పాయింట్స్ గా డివైడ్ చేసుకోవాలి. దానికి ఒక మీనింగ్ఫుల్ గా మన యొక్క ఒపీనియన్ ని మనం ఇక్కడ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. కామెంట్ అంటేనే మన ఒపీనియన్. సో కాబట్టి ఇక్కడ చూడండి, యాజ్ ద డిమాండ్స్ వర్ నాట్ ఫుల్ఫిల్ గాంధీజీ స్టార్టెడ్ ఏ మార్చ్ ఫ్రమ్ సబర్మతి టు ద గుజరాత్ కోస్టల్ టౌన్ ఆఫ్ దండి. సో దండి నుంచి అంటే ఇర్విన్ యొక్క సంప్రదింపులు కంప్లీట్ కాకపోయిన తర్వాత సో ఆయన ఏం చేశారంటే ఒక మార్చ్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. సో 78 ట్రస్టెడ్ వాలంటీర్స్ అకంపెనీడ్ గాంధీ. మార్చ్ కంటిన్యూడ్
for 24 days, about 10 miles a day. During the march, Gandhi explained the people the meaning of Swaraj and urged them to defy the British laws. On reaching the Dundee on 6th April, ceremonially, Gandhiji violated the salt law by manufacturing salt by boiling seawater. Manufacturing salt by boiling seawater was the beginning of the civil disobedience movement. This movement was different from non-cooperation movement. In the civil disobedience movement, people were asked not only to refuse cooperation with the British, but also to break colonial laws like salt law, which was the most oppressive phase of British rule. So, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క దండి మార్చికి సంబంధించినటువంటి విషయాన్ని పాయింట్ల రూపంలో ఏ విధంగా జరిగిందో మనం డివైడ్ చేసి రాయవలసి ఉంటుంది. ఈ యొక్క మనం దీన్ని కామెంట్ చేసేటప్పుడు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైతే ఉంటుందో టాపిక్ని బట్టి మనం చేంజ్ చేసుకుంటాం. తర్వాత ఇప్పుడు మనం ఎకనామిక్స్ జియోగ్రఫీ డిస్కస్ చేసుకుంటాం. ఎకనామిక్స్ జియోగ్రఫీలో 1 మార్క్ ప్రశ్నలు ఏదైతే ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేశారో, చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు రిలీజ్ చేశారో వాటిని మనం ఫస్ట్ కంప్లీట్ చేయాలి, ఫస్ట్ వాటిని చదవాలి. ఆ తర్వాత ఎవరైతే పిల్లలు ఏ టార్గెట్ పిల్లలుగా ఉంటారో సో అలాంటి పిల్లలు ఇంకా మనం టెక్స్ట్ బుక్ని బేస్గా తీసుకోవాలి. సో ఇక్కడ మనము జస్ట్ ఒక మోడల్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇందులో 1 మార్క్ ప్రశ్నలు అనేటువంటివి ఈ విధంగా ఉంటాయి. సో గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఆ తర్వాత విండ్ బ్లోస్ లూజ్ సాయిల్ ఆఫ్ ఫ్లాట్ ఆర్ స్లోపింగ్ ల్యాండ్ నోన్ యాజ్ డాష్ ఎరోజన్. సో ఈ విధంగా 1 మార్కు ప్రశ్నలు అనేటువంటివి మోడల్ రూపంలో ఉంటాయి. మీకు యాక్షన్ ప్లాన్ అనేటువంటి ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ యాక్షన్ ప్లాన్ ఆధారంగా డేట్ల ఆధారంగా కూడా అందులో ఇచ్చారు. సో ఏ డేట్లో ఏ ఎగ్జామ్ వస్తుంది అనేటువంటిది మీరేం చేయాలంటే అందులో ఉన్నటువంటివి యాక్షన్ ప్లాన్ యాజ్ ఇట్ ఈజ్ గా మీరు ఫాలో అవ్వాలి. అందులో ఉన్నటువంటి వీటినే ఒకరోజు స్టడీగా ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ డే టెస్ట్గా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో కాబట్టి మీరు ఏం చేయాలి, ఈ యొక్క యాక్షన్ ప్లాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇకపోతే 1 మార్క్ ప్రశ్నల్ని మనం చాలా ఈజీగా ఎలా చదవాలి అనేటువంటిది ఫస్ట్ మీరు మైండ్ మ్యాప్స్ తయారు చేసుకోవాలి. అంటే ప్రతి లెసన్ అంటే ఎస్పెషల్లీ మనకు 1 మార్క్ ఉన్నటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జియోగ్రఫీలో ఏం చెప్పాము, 2 లెసన్స్ చెప్పాము. సో రిసోర్సెస్, ఆ తర్వాత ఇంకోటి ఏంటిది చూడండి. సో రిసోర్సెస్ ఒకటి, ఆ తర్వాత మనం ఇందాక 1 మార్క్ ప్రశ్నలు తీసుకున్నాం. సో 1 మార్క్ ప్రశ్నల్లో ఈ 2 లెసన్స్ని మనము చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఈ రెండుకి సంబంధించింది మీరు ఏం చేయొచ్చు అంటే ఇందాక నేను చూపించినటువంటిది రిసోర్సెస్లో మైండ్ మ్యాప్ ఉండింది. సో అదే విధంగా టోటల్ ఎంటైర్ చాప్టర్ని కాన్సెప్ట్ల వారీగా మీరు మైండ్ మ్యాప్ని తయారు చేసుకుని ఆ తర్వాత ఎక్కడెక్కడ మనకు ఏ కాన్సెప్ట్లు ఉన్నాయో ఆ కాన్సెప్ట్ ఆధారంగా ప్రిపేర్ అయితే ఇందులో 2 మార్కులు ఈజీగా సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా తీసుకోవాలి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఒక ప్రశ్న వస్తుంది. ఇందులో కూడా మనం మైండ్ మ్యాప్స్ ఎక్కడెక్కడ మనకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత ఏ ప్రాంతాలు ఉన్నాయి, రాష్ట్రాలు, తర్వాత ప్రాంతాలు, ఈ విధంగా ప్రతి దాన్ని మనం క్లాసిఫికేషన్ చేసుకొని మైండ్ మ్యాప్ ఆధారంగా ప్రిపేర్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈజీగా మనకు ఈ యొక్క మార్క్స్ అనేటువంటి కవర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 1 మార్క్ ప్రశ్నలు ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో అందులో 1 మార్క్ ప్రశ్న అదేవిధంగా ఏఎస్2 కూడా డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇది మైండ్ మ్యాప్. సో వీటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా వీలైతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూడండి 1 మార్క్ ప్రశ్నలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటిది కొన్ని డెఫినేషన్స్ కూడా ఇస్తాడు. తర్వాత ఎక్స్పాండ్ ద బిహెచ్ఎల్, సో ఎక్స్పాన్షన్ చేయడం కానివ్వండి, అదేవిధంగా ఎక్స్పాండ్ ద టిస్కో. సో ఈ విధంగా ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి ఏవైతే మనకు ఇందులో అబ్రివేషన్స్ ఉన్నాయో ఆ అబ్రివేషన్స్ అన్ని కూడా మీరు ఒక చోట రాసుకుని వాటిని మనం మళ్ళీ రివైజ్ చేయాలి. సో ఇవి 1 మార్క్ ప్రశ్న సంబంధించినటువంటిది జియోగ్రఫీలో ఈ యొక్క టాపిక్స్. ఇకపోతే 2 మార్కుల ప్రశ్నలు. 2 మార్కుల ప్రశ్నలు జియోగ్రఫీలో మళ్ళీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ సంబంధించింది మళ్ళీ ఒకటి వచ్చింది. అంటే ఇక్కడ 1 మార్క్ ఒకటి వస్తుంది, ఆ తర్వాత 2 మార్కులకు సంబంధించిన ప్రశ్న కూడా ఒకటి వస్తుంది. ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో మనకు 3 మార్కులు వస్తున్నట్టు ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకోటి ఏమి యాడ్ అయింది, 2 మార్కుల ప్రశ్నలో లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకనామీ యాడ్ అయింది. సో వీటికి ఒక ప్రశ్న వస్తుంది, 2 మార్కులు. మళ్ళీ ఇందులో మనం ఏం చదవాలి, ఇక్కడ బాగా చూడండి ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ని చూస్తే
మీకు వాట్ ఆర్ ద బేసిక్ ఇండస్ట్రీస్, గివ్ అన్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత వాట్ ఆర్ ద అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, గివ్ అన్ ఎగ్జాంపుల్. సో వీటిని కూడా 2 మార్కుల ప్రశ్నలో మనం చదువుతున్నప్పుడు కూడా మనం ఏం చేయాలి, కొన్ని కోర్ టాపిక్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఆ కోర్ టాపిక్స్ ఆధారంగా మనం కాన్సెప్ట్ల వారీగా చదివితే 2 మార్కుల ప్రశ్న ఏది అడిగినా కూడా మనం రాయొచ్చు. సో కాబట్టి కొన్ని కోర్ టాపిక్స్ గా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత కొన్ని చిన్న చిన్న డెఫినేషన్లు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్. లెసన్ పేరు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్నప్పుడు మెయిన్ గా ఇక్కడ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అన్న విషయం తెలవాలి. సో కాబట్టి ఇలాంటి కొన్ని డెఫినేషన్స్ కూడా చాప్టర్ల వారీగా మనం తయారు చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, లైఫ్ లైన్స్ నేషనల్ ఎకనామీ, ఇందులో కూడా 2 మార్క్స్ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. సో ఇందులో ఏమున్నాయి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ ద బార్డర్ రోడ్స్. సో బార్డర్ రోడ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, స్టేట్ ఎనీ 3 మెరిట్స్ ఆఫ్ రోడ్ వేస్. సో రోడ్ వేస్ యొక్క ఏదైనా మనకు 3 లాభాలు రాయని అంటారు. సో కొన్ని జనరల్ ప్రశ్నలు కూడా ఉంటాయి. సో జనరల్ ప్రశ్నల్ని మనము సాధారణంగా ఒక్కసారి చదివిన తర్వాత సొంత మాటలు కూడా మనం రాయడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని లెసన్స్ ఉన్నాయి. సో కాబట్టి కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం రాసేటప్పుడు జనరలైజేషన్ చేసినా కూడా మన యొక్క స్పెల్లింగ్స్ అనేటువంటివి కరెక్ట్ గా ఉండాలి. మనం ఎంత బాగా నీట్ గా నేర్చుకున్నా, చాలా మంది ఏం చేస్తుంటారు, పిల్లలు బాగా మంచిగా ఓరల్ చేసి అంటే బాగా బట్టి చేసి ఆన్సర్ రాస్తూ ఉన్నప్పటికీ స్పెల్లింగ్స్ అనేటువంటివి మిస్టేక్ గా వస్తూ ఉంటాయి. స్పెల్లింగ్స్ మిస్టేక్ రావడం వల్ల మన యొక్క లోపాలు అనేటువంటివి బయటపడతాయి. సో ఎగ్జామినర్ కరెక్షన్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా ఆన్సర్ రాసినా స్పెల్లింగ్స్ ఎప్పుడైతే మనం మిస్టేక్ గా రాస్తామో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇంప్రెషన్ బ్యాడ్ గా వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోవాలి. స్పెల్లింగ్స్ ఏవైతే క్రిటికల్ గా ఉంటాయో వాటిపైన మనం ఫోకస్ చేయాలి. సో ఈ విధంగా మనం లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకనామీ అనేటువంటి లెసన్ లో సుమారుగా ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే బేసిక్ గా ఎవరైతే బి గ్రేడ్, సి గ్రేడ్, బేసిక్ గా సిడి గ్రేడ్ పిల్లలు అంటే ఏబి వాళ్ళు కాస్త బాగా చదివినప్పటికీ సిడి గ్రేడ్ పిల్లలు ఏం చేయాలి అంటే ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి దానిపైన కంప్లీట్ గా ఫోకస్ చేయండి. సో ఏదైతే యాక్షన్ ప్లాన్ ఇచ్చారో వాటిపైన 100% ఫోకస్ చేయండి. సిడి గ్రేడ్ పిల్లలు కూడా 60-70 మార్క్స్ తేవడానికి అవకాశం ఉంది. సో ఏ గ్రేడ్ పిల్లలు అనేటువంటి వాళ్ళు వీటికి అదనంగా ఏవైతే మనం ఇప్పుడు నేను 8 మార్క్స్ ప్రశ్న ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదనంగా కూడా మనం నేర్చుకోవాలి. అప్పుడే మన టార్గెట్ 100కు 100 అనేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని టాపిక్స్ని బట్టి మనకు కాంటెంపరీ ఇష్యూస్ ఉంటాయి. సో కాంటెంపరీ ఇష్యూస్ పైన కూడా నేర్చుకోవాలి. సో ప్రజెంట్ ఉన్నటువంటి అఫీషియల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని కూడా మనం తెలుసుకొని ఉండాలి. సో ఇది దీనికి లైఫ్ లైన్ సంబంధించినటువంటిది. జాగ్రఫీ అనాలిసిస్ లో ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ మనము పేజ్ నెంబర్ 158లో కొన్ని టెక్స్ట్ బుక్ లో ఇక్కడ ఒక ఇండియా మ్యాప్ ని ఇచ్చాడు. ఆ ఇండియా మ్యాప్ కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇక్కడ ఇచ్చాడు. సో మోస్ట్లీ మీకు ఈ లెసన్ లో ఏముందంటే లైఫ్ సైన్స్ లో అనేటువంటి లెసన్ లో కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కానివ్వండి, మనకి ఇక్కడ ఏమున్నాయి, ఇండియా మ్యాప్ సంబంధించినటువంటి ఎక్కువ ఉన్నాయి. సో ఆ ఇండియా మ్యాప్ లో ఖనిజాలకు సంబంధించిన కావచ్చు, తర్వాత రోడ్ వేస్, ఏది లైఫ్ లైన్స్ లో రోడ్ వేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది. సో అలాంటి మ్యాప్ ఇచ్చి కింద ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఇండియా మ్యాప్ సంబంధించినటువంటివి ఏవైతే మనకు ఉన్నాయో ఈ యొక్క లెసన్ లో వాటిని ఒక్కసారి మీరు టెక్స్ట్ బుక్ లో ఉన్న వాటిని బాగా థరోగా ప్రిపేర్ అవ్వండి. ఇకపోతే 4 మార్కుల ప్రశ్నలు. 4 మార్కుల ప్రశ్నల్లో జాగ్రఫీలో ఏమొస్తున్నాయి? సో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఒకటి ఉంది, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ ఒకటి ఉంది. సో ఇక్కడ ఒక్కొక్క ప్రశ్న వస్తుంది అంటే 4 మార్కులు అంటే 8 మార్కులు జాగ్రఫీ నుంచి 2 ప్రశ్నలు గాను ఇక్కడ వస్తూ ఉన్నాయి. ఈ 2 చాప్టర్ల నుంచే వస్తున్నాయి. అయితే ఈ 2 చాప్టర్ని ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ లో 4 మార్క్ ప్రశ్నలో మనం ఏం చేయాలి అంటే కోర్ టాపిక్స్ గా తీసుకోవాలి. ఇక్కడ కూడా లెసన్ తీసుకున్న వెంటనే లెసన్ లో మెయిన్ టాపిక్స్ ఏమున్నాయి ఆ టాపిక్ ని మనం అబ్జర్వ్ చేయాలి. వాటి ఆధారంగా ఏ విధంగా ప్రశ్న అడగచ్చు. ఉదాహరణకు ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటివి ఇక్కడ మనకు 3 ఉన్నాయి. వాట్ ఈజ్ బయోడైవర్సిటీ, వై ఈజ్ బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్ అనేటువంటి ప్రశ్న ఉంది. ఆ తర్వాత హౌ హ్యావ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్టెడ్ ద డిప్లేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా ఎక్స్ప్లెయిన్ అనేటువంటి ప్రశ్న. సో డిస్టింగ్విష్ బిట్వీన్ రిజర్వ్డ్ ఫారెస్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. సో వీటికి సంబంధించినటువంటిది జస్ట్ 3 ప్రశ్నలు ఇచ్చాడు. సో ఇది సిడి గ్రేడ్ పిల్లలు ఇవే చదవండి, వేరే చదవాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క లెసన్ లో ఏ గ్రేడ్ పిల్లలు ఎవరైతే ఉంటారో ఇంకా కాస్త కోర్ టాపిక్స్ గా మీరు డివైడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి కోర్ టాపిక్స్ ఆధారంగా మీరు ప్రిపేర్ అయితే ప్రశ్న ఎంత క్రిటికల్ గా ఉన్నా కూడా మీరు సొంతంగా సమాధానం రాసేటట్టు మీ యొక్క నోట్స్ అనేటువంటి ప్రిపేర్ చేసుకోండి. జస్ట్ 4 మార్క్స్ ఈ లెసన్ లో కోర్ టాపిక్స్ అనేటువంటి. ఆ తర్వాత ఇంకొకటి
మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ లో కూడా 4 మార్కుల ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. సో ఇందులో బేసిక్ గా మనకు అప్కమింగ్ ఉన్నటువంటి బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఏ రంగాలు ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న అడిగాడు. అంటే సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటిది. సో కాబట్టి సోలార్ ఎనర్జీకు ఫ్యూచర్ ఉంది. సో ఇలాంటి ప్రశ్న ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రశ్నలు. సో అదే విధంగా మినరల్ రిసోర్సెస్ అనేటువంటి ఏ విధంగా కన్జర్వ్ చేయాలి, వాటిని ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. తర్వాత కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించినటువంటి మనం పట్టిక రూపంలో రాసేటువంటి సమాధానాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇటువంటి వాటిలో కూడా 4 టాపిక్స్ గా తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఇకపోతే జాగ్రఫీలో 8 మార్కుల ప్రశ్నల్లో 2 లెసన్లు చెప్పుకున్నాం. ఒకటి వాటర్ రిసోర్సెస్, ఆ తర్వాత అగ్రికల్చర్. ఈ రెండు లెసన్లో ఒక్కొక్క ప్రశ్న అనేటువంటిది 8 మార్కులకు రావడం జరుగుతుంది. మళ్ళీ ఇందులో మనం ఎలా చదవాలి? సో వాటర్ రిసోర్సెస్ చూడండి, ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి వాటిలో మీకు 4 ప్రశ్నలు ఇచ్చాడు. ఈ 4 ప్రశ్నలు అనేటువంటివి నేర్చుకోవాలి. సో ఇందులో వాట్ ఈజ్ వాటర్ స్కేర్సిటీ, వాట్ ఆర్ ఇట్స్ మెయిన్ కాజెస్, స్కేర్సిటీ అంటే ఏమిటి, నీటి కొరత అంటే ఏమిటి, ఎందువల్ల నీటి కొరత ఏర్పడుతుంది, కారణాలు రాయాలి. ఇవి జనరల్ గా రాసేటువంటి సమాధానాలు. సో ఒకసారి మనం చదివితే కూడా గుర్తు పెట్టుకోవాలి. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, కంపేర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. బహుళార్థక సాధక ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అడ్వాంటేజెస్, తర్వాత డిస్అడ్వాంటేజెస్ ఇవి నేర్చుకోవాలి. తర్వాత ప్రత్యేకంగా మనము వాటర్ హార్వెస్టింగ్ గురించి మనం టాపిక్ వస్తే రాజస్థాన్ మనకు గుర్తుకు రావాలి. సో కాబట్టి రాజస్థాన్ లో వాటర్ హార్వెస్టింగ్ సెమీ ఆరిడ్ రీజన్స్ లో ఏ విధంగా అక్కడ వాటర్ ని సేకరణ చేయడం జరుగుతుందో అన్నటువంటి విషయాన్ని మనం ఒక నాలెడ్జ్ బేస్ పైన ఉన్నటువంటి ప్రశ్న కాబట్టి సో ఇలాంటి వాటిని మనం బాగా నేర్చుకోవాలి. సో ఇందులో చూడండి